श्रीगुरुभ्यो नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं त्रिक्षं चक्रपिनाकसाभयकरान् बिभ्राणमर्कच्छविं क्षत्रीभूतपणीन्द्रमिन्दुदवलं लक्ष्मीन्द्रसिंहं भजे। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीगुरुभ्यो नमः। దివ్యమైనటువంటి కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి పర్వదిన సందర్భాన భక్తి టీవీ యాజమాన్యం వారు ఈవేళ అందరినీ ఉద్దేశిస్తూ అందరూ తరించాలి అనేటువంటి సంకల్పంతో సింహాచల నరసింహస్వామి వారి కళ్యాణాన్ని ఇక్కడ అద్భుతంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనకందరికీ అందించారు. ఈ వేళకు ఏది జరగాలో అది ఈ వేదిక మీద ఖచ్చితంగా జరిగింది అని భావిస్తున్నాం. నిన్న ఉత్తాన ఏకాదశి. మామూలుగా యోగనిద్రలోకి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు యోగనిద్రను వీడి మరల కూడా జగత్కార్యాన్ని ఆరంభించేటువంటి తిథిని ఉత్తాన ఏకాదశి అని పిలుస్తున్నారు. ఈవేళ క్షీరాబ్ది ద్వాదశి. ఈవేటి రోజుకు అనేక రకములైనటువంటి పవిత్ర లక్షణాలు పొంది ఉన్నటువంటి తిథి అయినప్పటికీ అమ్మవారిని పరిణయమాడినటువంటి రోజుగా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పర్వదినం. అంటే నారాయణుడు నరుడైనప్పుడు లక్ష్మీదేవి నరుడి యొక్క సంపద. జగత్ కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది అంటే నరుడికి నిజమైనటువంటి సంపద పొందినప్పుడు అది కళ్యాణం. ఏమిటా సంపద అంటే పైకి కనిపించే సంపద కాదు. భక్తి జ్ఞాన వైరాగ్య సంపద అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటి సంపద. భక్తి జ్ఞాన వైరాగ్యములు లేనటువంటి సంపద తుచ్చ సంపద. ఎందుకు తుచ్చము అంటున్నాము అంటే అది ఉపయోగపడదు. ఒక సమయం వరకు అది ఉపయోగపడుతుంది. అవసరం తీరేంత వరకు అది మీ దగ్గర ఉండి అవసరం తీరిన తర్వాత భౌతికమైనటువంటి ఉపశమనము భౌతికమైనటువంటి ధనం ఇస్తుందేమో కానీ ఆ సుఖము తీరిన తర్వాత బాధను రూపుమార్చేటువంటి శక్తి భౌతికమైనటువంటి సంపదకు లేదు. అప్పుడు ఏ సంపద మనకు కావాలి అంటే భక్తి సంపద కావాలి. భక్తి సంపద లేనటువంటి సంపద శరీరంలో లేదు అని నారదుల వారు చెప్పారు. భక్తి లేని మనిషి ఈ లోకంలో ఒక్కడు కూడా ఉండడు. ఎందుకు భక్తి లేనటువంటి మనిషి ప్రపంచంలో ఒక్కడు కూడా ఉండడు? కేవలం భగ్నిషి అనేటువంటి మాటనే ఇక్కడ చెప్పట్లే. భక్తి లేనటువంటి ప్రాణి ఈ లోకంలో లేదు అసలు. ఎందుకంటే భక్తికి నారదుడు చెప్పినటువంటి నిర్వచనము ప్రేమస్వరూపం.
ప్రేమ లేనటువంటి వాడు ఎవడైనా ఉంటాడా లోకంలో అని మనం విచారిస్తే ఏ ప్రాణి కూడా ప్రేమ లేకుండా లోకంలో జీవించదు. అసలు జీవము లేదు ప్రేమ లేకుండా. ఆ ప్రేమను భక్తి దేని మీద పెడితే దాని రూపాన్ని పొందేటువంటిది ప్రేమ అయితే, పరమాత్మ మీద ప్రేమను పెడితే పొందేటువంటి స్థితి భక్తి. వస్తువు మీద పెడితే వస్తు ప్రేమ, జనాల మీద పెడితే జనప్రేమ, ఇంకేదైనా కార్య సాధన మీద పెట్టి ప్రయత్నం చేస్తే సాధనా ప్రేమ. అన్నిటికీ ఆ ప్రేమ అనేటువంటి పదం దానితో జోడించి ఆ చేసేటువంటి వస్తువుకు వన్నె తెస్తుంది. కానీ భగవంతుడి దగ్గరికి ఎప్పుడైతే ఈ ప్రేమ వెళుతుందో అక్కడ అది ప్రేమగా ఉండదట, భక్తిగా మారిపోతుందట. ఇదే నారద భక్తి సూత్రాల్లో నారద స్వామి వారు చెప్పినటువంటి మాట. ఇక్కడ మనం ప్రేమకు భక్తికి ఒక నిర్వచనం చెప్పుకోవాలి. అది చెప్పుకుంటేనే మనము భక్తికి నిజమైనటువంటి న్యాయం చేసినటువంటి వారం అవుతాం. ప్రేమ అంటే అపేక్ష, దేన్నో ఒకదాన్ని అపేక్షించి దాన్ని ఇష్టపడి నిత్యాచరణలో పెట్టుకోవటం. భక్తి అంటే నిర్వైరము నిర్ద్వంద్వత్వ లక్షణములు కలిగినటువంటిది భక్తి. ఇష్టంలో కూడా 2-3 రకాల ఇష్టాలు ఉంటాయండి. ఏమిటి అంటే మనకు ఉపయోగపడేది, మనము ఉపయోగపడేది. మనకు ఉపయోగపడేటువంటిది లాభాపేక్ష. మనము ఎవరికైనా ఉపయోగపడాలి అంటే దాన్ని ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి భక్తిగా చెప్తాం. చూడండి, ఎంత భక్తికి ప్రేమకు మధ్యన ఉన్నటువంటి ప్రేమయే భక్తి. భక్తి లేనటువంటి ప్రాణి లోకంలో ఎక్కడా ఉండదు. అంటే ప్రేమస్వరూపాత్మకమైనటువంటి భక్తి లేనటువంటి ప్రాణి ప్రపంచంలో ఉండదు. ఆ భక్తి పరమాత్మ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రేమ భక్తిగా మారిపోతుందట. అందుకే ఒక చోట అన్నారు, అనన్య మమతా విష్ణోహో మమతా ప్రేమ సంగత అని. విష్ణువు యందు అనన్యమైనటువంటి, ఇక్కడ అనన్య శబ్దానికే నిజమైనటువంటి అర్థాన్ని ఏం చెప్తున్నారు అంటే, అపేక్ష లేనటువంటి, ఇంకొక ఆలోచన రహితమైనటువంటి ఏ ప్రేమ ఉన్నదో అది భగవంతుడి మీద పెట్టేటప్పటికీ ఇంకొక ఆలోచన అనేది లేకపోవటమే భక్తి. ఎక్కడ ఇంకొక ఆలోచనతో కూడుకున్నటువంటి ప్రేమ ఉంటుందో అది భక్తి కాదు, అది ద్వంద్వం అవుతుంది. కనుకనే భగవంతుడి దగ్గరికి పోయేటప్పటికీ అనన్య మమతా విష్ణోహో మమతా ప్రేమ సంగత భక్తిరుచ్యుచ్యతే భీష్మ ప్రహ్లాదోద్ధవ నారదై అని మనకు శాస్త్రాలు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే భీష్ముడు భారతంలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రహ్లాదుడు కృతయుగం నాటి వ్యక్తి, ఉద్ధవుడు కూడా భాగవతంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇక నారదుడి విషయానికి వస్తే ఆయన సర్వకాల సర్వావస్థలు యందు ఉండేటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా భక్తికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటయ్యా అంటే, అనన్య మమతా విష్ణోహో మమతా ప్రేమ సంగత భక్తిరిచ్యుచ్యతే భీష్మ ప్రహ్లాదోద్ధవ నారదై అని. ప్రహ్లాదుడు చెప్పాడట, నారదుడు చెప్పాడట, భీష్ముడు చెప్పాడట, ఉద్ధవుడు చెప్పాడట. ఏమిటి అంటే, ఏ స్థలమునందు మీకు ఇంకొక ఆలోచన పుట్టదో అక్కడ మీరు భక్తి పరులయ్యారు, లేకపోతే మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే భక్తి లేనట్ట ఉన్నట్ట అని పరీక్షించుకోవచ్చు అన్నారు. మరి అటువంటి అనన్యమైనటువంటి భక్తి పుట్టాలి అంటే మనం ఏం చేయాలి? విష్ణువు యందు అనన్యమైన భక్తి పుట్టాలి అంటే ఆ విష్ణువునే ఆరాధించాలి. అగ్ని లేని చోట అగ్నిని పుట్టించాలి అంటే అగ్నినే ఆరాధించాలి. మనస్సు లేని చోట మనస్సును పుట్టించాలి అంటే ఆ మనోస్థానంలో తపన చేయాలి, తపస్సు చేయాలి. భక్తి లేని హృదయమునందు భక్తి పుట్టించాలి లేదు అనేటువంటి మాట ఇక్కడ లేదు. అది ఏదో ఒక రూపంలో ఉంటుంది, దాన్ని శోధించాలి. అందుకే శోధించినటువంటి వాడికి సాధించినటువంటి ఫలములు ఎక్కువ. శోధన లేనటువంటి సాధనను ఈ కాలంలో మనమంతా కూడా కోరుకుంటున్నాం. ఏది శోధించం కానీ ఫలం మాత్రం కావాలంటాం.
ఎందుకు అంటే ఆ ద్వంద్వము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫలశూన్యము ఏర్పడుతుంది అని శాస్త్రములు. అదే అద్వైత సిద్ధాంతం. ఎక్కడ ద్వంద్వం ఉంటుందో ఇక్కడ దేవత విషయం కాదు, మనస్సులో రెండు రకాలైనటువంటి ఆలోచనలు, తనా పరా అనేటువంటిది, భయము ద్వేషము అనేటువంటిది, రాగము అభిమానము అనేటువంటివి, ఇక ఏవైతే ఆశాపాశములు అనేటువంటివి ఎప్పుడు ఒకదానికొకటి పుడుతూ ఉంటాయో అంతకాలం మనం మనస్సుతోనే ఉంటాం, ద్వైదిగానే ఉంటాం. అలాంటి ఈ భక్తి టీవీ వారు ఈ వేదికను ఏర్పాటు చేసి అందరిలో కూడా అనన్యమైనటువంటి విష్ణు భక్తిని ప్రచారం చెయ్యాలి అనేటువంటి మహోత్కృష్ట సంకల్ప సాధన ఇప్పటికి మొదలుపెట్టి పుష్కర కాలం 12 సంవత్సరములు గడిచినవి. చూడండి, 12 సంవత్సరాల నిర్విరామంగా ఈ వేదిక కార్తీక మాసంలో అనన్య భక్తికి వేదికగా మారుతూ అందరికీ కూడా కన్నులు పంటగగా 12 రోజులు సాగేటువంటి ఒక మహావ్రతంగా, అందరి చేత దీపాలు వెలిగించేటువంటి ఒక ఉత్సవంగా, అందరికీ కార్తీక మాసము యొక్క పుణ్య ఫలాన్ని అందించేటువంటి ఒక వృక్షంగా, వేద సంప్రదాయాలనే అవలంబింపజేసేటువంటి ఒక మార్గంగా, ఇక ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అనేకం. ఇక్కడ మనం వచ్చినందుకు మనకు ఫలితం ఏమిటయ్యా అంటే, ఈవేళ ఈ క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన వెంకటేశ్వర స్వామి వారి యొక్క తులసి అర్చన చూశాం. లక్ష్మీ అమ్మవారిని కనుల పంటగా కళ్ళతో ఆస్వాదించాం. సింహాద్రి నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ వైభవాన్ని మనం దర్శించాం. ఈ కళ్యాణ వైభవం వలన మనకు కలిగేటువంటి ఆనందం ఏమిటయ్యా అంటే, మేము కోరుకున్నటువంటి భక్తి టీవీ, భక్తి అనేటువంటి పదంలో ఏదైతే అనన్య మమతా విష్ణు మమతా ప్రేమ సంగత భక్తిరిచ్యుచ్యతే భీష్మ ప్రహ్లాదోద్ధవ నారదైహి అని భక్తికి ఎలాగైతే లోకంలో నిర్వచనాలు చెప్పారో, ఆ భక్తి కలగాలి అంటే భగవంతుడి యొక్క గుణాలను మనం అవలంబింప చేసుకోవాలి. అందుకే ఒకటే నారద సూత్రంలో గొప్పదైనటువంటి భగవంతుడి గుణాన్ని చెప్పారు. అది చెప్పి ఈ సభను మనం ముగిద్దాం. ప్రతి ఒక్కరూ ఏమిటంటే, లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ అని ఒక సూత్రం ఉన్నది నారద భక్తి సూత్రాల్లో. లోకమునందు లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్. స్వామివారి పాటికి స్వామివారు మాట్లాడుతూ ఉంటారు, మా పాటికి మేము మాట్లాడుకుంటూ ఉంటాం. స్వామివారి పాటికి స్వామివారు చెబుతూ ఉంటారు, మా పాటికి పక్కన వారికి మేము కూడా ఏదో ఒకటి చెబుతూ ఉంటాం. ఇది భగవద్గుణం కాదు. నారదుడు చెప్పినటువంటి భగవద్గుణములు ఏమిటి అంటే, ఏదైనా సరే శ్రవణము కీర్తనం, వినాలి, కీర్తించాలి. ఈవేళ ఇక్కడ విన్నాం స్వామివారి యొక్క కళ్యాణాన్ని. అమ్మవారు మంగళసూత్రం ఎందుకు ధరిస్తున్నది అంటే, లోకంలో ఉన్నటువంటి ఆడపడుచుల యొక్క మంగళసూత్రములు ఎప్పుడూ భద్రంగా ఉండాలి అని ఎప్పుడు అమ్మవారు వివాహం చేసుకుంటూనే ఉంటారట. నిత్యమంగళ ప్రదాయిని ఆవిడ. ఎందుకంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని మంత్రం చెప్తున్నాం. ఏమిటి అంటే, సర్వమంగళ మాంగళ్యే, సర్వమంగళ అమ్మగారుల యొక్క పుస్తెలలో ఉన్నటువంటి ఆ భాగ్యం ఏదైతే ఉన్నదో, అందరికీ నన్ను చూడటం వల్ల మీకు ఆ భాగ్యం కలగజేస్తున్నా. ఇదే ఈ ద్వాదశి పర్వదినాన ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ దర్శన పుణ్యఫలం మనం పొందుతున్నాం. స్వామివారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నారట. ఎందుకు యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నారు అంటే, లోకంలో ఉన్నటువంటి పురుషులందరికీ సద్బుద్ధి ప్రదానాయ, అందరికీ కూడా సద్బుద్ధి వచ్చి ధార్మికమైనటువంటి భగవచ్చింతనతో మీరందరూ బాగుండాలి. అమ్మవారి యొక్క మంగళసూత్రం వలన అమ్మగారులందరూ కూడా, స్త్రీమూర్తులందరూ సౌభాగ్యంతో వర్ధిల్లాలి అనేటువంటి మహోత్కృష్ట సంకల్పంతో ఇక్కడ జరిగినటువంటి లక్ష్మీ నృసింహ కళ్యాణ వైభవాన్ని అందరం తిలకించాం. కనుక ఒక్కసారి శ్రీ లక్ష్మీ నృసింహ గోవింద గోవింద చెప్పండి అందరూ కూడా. లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. ద్వాదశి పర్వదినాన మనం చెప్పవలసినటువంటి 2 వాక్యములు గోవింద గోవింద.
నవ్వుతూ చెప్పినా, బాధతో చెప్పినా, చెప్పమన్నారని చెప్పినా, చెప్పించినందుకు చెప్పినా, ఈరోజు చెప్పినందుకు ఫలితం మాత్రం అనంతం. ఏమిటా ఫలితము అంటే మూఢత్వం పోవటం అని శంకర భగవత్పాదులు చెప్పారు కనుక వారి వాక్యాన్ని అనుసరిస్తూ మరొకసారి అందరికీ గోవిందనామాలతో తుది వాక్యాలకు మేము ఈ వాక్యాలను అందరికీ సమర్పిస్తూ మా వాణికి వీడ్కోలు చెప్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర హర శంకర, జయ జయ శంకర. స్వస్తి.